నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా జంగమ సేవా సంఘం అధ్యక్షులు దశరథ రామయ్య మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వరిగొండ గ్రామం జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం నందు జంగమ కులస్తుల వనభోజన పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కావున జిల్లాలోని జంగమ కులస్తుల కుటుంబ సమేతంగా విచ్చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మానాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పివి కృష్ణ, పిచ్చయ్య, ఎల్లయ్య, సుబ్బారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాతకాలమున స్వామివారికి మహాగణాధిపతి సహిత శ్రీ పరమేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం, పాలాభిషేకం జరుగుతుంది. తదుపరి 8:30 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన మహిళలచే జరపబడడం. తదుపరి అందరికీ మాఘమాస భోజన కార్యక్రమం. తదుపరి 11 గంటలకి ఈ యొక్క మహిళలు ప్రతి గ్రామం నుంచి విచ్చేసినటువంటి ఈ యొక్క జంగమ కులస్తుల పరిచయ వేదిక గ్రామాల వారీగా జరుగుతుంది. తదుపరి చిన్నపిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు జరిగి తర్వాత ప్రత్యేక ఆహ్వానితులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కరోనా కారణంగా 2 సంవత్సరాలు జరుపుకోలేకపోయినాం. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ సంవత్సరం విశేషంగా మన జంగమ కులస్తులందరూ కలిసి ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కావున అందరూ మన జంగమ కులస్తులందరూ వచ్చి ఇచ్చేసి ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని, జంగమ కులస్తుల పరిచయ వేదికను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. అన్ని తెగల జంగమ సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ గంధర్వ దశరథ రామయ్య మేమంతా కలిసి ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. ఒక కరోనా కారణం వల్ల కొద్ది రోజులు ఆపేసాము. ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాము. జంగమ కులస్తులందరూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి తెలపలేని కారణంగా అనివార్య కారణాల వల్ల తెలపలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ దీన్ని, ఈ ప్రెస్ మీట్ని మీ ఇంటికి పిలిచినట్టుగా భావించి జంగమ కులస్తులు అందరూ అన్ని తెగల సేవా సంఘం సంబంధించి అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు అందరూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక 5-6 వేల మందిగా వస్తారు. ఈ సంవత్సరం కూడా వచ్చి ప్రతి ఊరి నుంచి వచ్చి ఉదయాన్నే స్వామికి పాలాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, మహిళలకు కుంకుమార్చన జరుగును. ప్రతి ఒక్కరూ ఉదయానికి 8 గంటలకల్లా కుంకుమార్చనకి పాలాభిషేకం రాదలిచిన వారు ఉదయాన్నే 8 గంటల కన్నా వస్తే కుంకుమార్చనలో, పాలాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకంలో పాల్గొని అందరూ ఆ శివుని పాత్రలు అవుదని ప్రేమిస్తున్నాము. తరువాత 11 గంటల పైన పరిచయ కార్యక్రమాలు ఉంటాయండి. ఎక్కడి నుంచి వచ్చారు ఏంది, మనోళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంది, అవినాభావ సమయం లేనందువల్ల కొన్ని ఏరియాలో ఏ ఏరియాలో ఎవరున్నారు కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది మన కులస్తులు. కావున ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం వనభోజన కార్యక్రమం వరిగొండ గ్రామంలో జరుపుతూ వచ్చాము. ఈ మధ్య ఈ మహాకాళి అన్నట్లు ఈ కరోనా కారణంగా 4 సంవత్సరాల నుంచి ఆపేసి ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ అక్కడ వరిగొండ గ్రామంకి వచ్చి అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకొని, ఇదంతా పరిచయ వేదికే కానీ వేరే ఇంకేం కాదు ఒకరికొకరికి. అందుకోసం వీళ్ళందరూ అక్కడికి వచ్చి చిన్నలు, పెద్దలు, పిల్లలు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ముఖ్యంగా నేను కోరుతున్నాను.